నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ధ్యానాంశము మంచి భవిష్యత్తు దేవుడు ఎవరికి ఇస్తాడు. మంచి భవిష్యత్తు దేవుడు ఎవరికి ఇస్తాడు. ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనము 2024వ సంవత్సరాన్ని ముగించుకుని 2025వ సంవత్సరంలోకి మనం వెళ్ళబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏం కోరుకుంటారంటే, నాకు మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుంటారు. 2024లో ఉన్నట్లుగా 2025వ సంవత్సరం ఉండకూడదు అని చాలామంది కోరుకుంటారు. 2024లో జీవించినట్లుగా 2025లో నేను జీవించకూడదు అనుకుంటారు. చాలామంది చెడు అలవాట్లు కలిగినటువంటి వారు ఈ 2024వ సంవత్సరంలో నాకున్న చెడు అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టి 2025లో మంచి అలవాట్లు నేను చేయాలి అని చెప్పి కోరుకుంటారు. మంచి సత్ప్రవర్తన నేను కలిగి ఉండాలి. నా జీవితంలో, నా కుటుంబంలో ఏ లోటు కూడా ఉండకూడదు. నేను సమృద్ధి కలిగి ఉండాలి. శాంతి సమాధానాన్ని నేను కలిగి ఉండాలి. ఐక్యత నెమ్మది నేను కలిగి ఉండాలి. దేవునితో నేను సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవునికి నేను ప్రియమైనటువంటి బిడ్డగా ఉండాలి అని చెప్పి చాలామంది ఆశిస్తూ ఉంటారు. కానీ మన జీవితంలో మనకు మంచి భవిష్యత్తునిచ్చేది ఎవరంటే దేవుడు మాత్రమే. మనకి మంచి భవిష్యత్తునివ్వగలిగినటువంటి దేవుల్లో మాత్రమే మనకి ఏముందంటే ఆశీర్వాదం అనేది ఉంది. కాబట్టి మన యొక్క జీవితాల్లో మనకు మంచి భవిష్యత్తు మనం కలిగి ఉండాలంటే మనం ఏ పనులు చేయాలో ఈరోజు దేవుని యొక్క లేఖనాల నుంచి మనము ధ్యానము చేసుకుందాం. మనం ఎలాంటి పనులు చేయటం ద్వారా దేవుడు మనకు మంచి భవిష్యత్తు ఇస్తాడో ఒకసారి దేవుని యొక్క లేఖనాలను మనం ఆలోచించేద్దాం. మనం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గనుక మనం చదివినట్లయితే ఏమంటే దావీదు చిన్నతనంలో గొర్రెలను మేపుకుంటూ ఉండేవాడు. తండ్రి తనకిచ్చిన బాధ్యతను నెరవేర్తిస్తూ ఉండేవాడు. కానీ ఏమంటే అన్నలందరూ కూడా ఏమనుకునేవాళ్ళు అంటే, దావీదు తెలివి తక్కువవాడు గనుక, మరి యుద్ధరంగంలో ప్రావీణ్యుడు కాదు గనుక నాన్న అతడికి గొర్రెలను అప్పగించాడు చిన్న వయసులో, కనుక అతడికి ఇక భవిష్యత్తు లేదు, ఆయన జీవితం గొర్రెలు కాసుకుంటమే అనుకున్నారు. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక మరొక రకంగా ఉంది దావీదు పట్ల. కానీ దావీదు చిన్నతనం నుండే ఆయన ఏమి నేర్చుకున్నాడంటే దేవుని యెడల భయభక్తులను ఆయన నేర్చుకున్నాడు. ఉదయకాల సమయంలో దావీదు ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా మంచి భవిష్యత్తును మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తులాగా మనం కూడా ఉదయకాలంలో ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి. నేను ఉదయాన్నే లేవగానే మొదటి గంట నేను దేవునితో గడపాలి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో వారికి దేవుడు మంచి భవిష్యత్తునిస్తాడు. కాబట్టి ప్రార్థనా పూర్వకంగా ప్రతి ఒక్కరు కూడా ప్లాన్ చేసుకోవాలి. రాబోయేటువంటి దినాలలో నేను ఏకూనే తొలి గంట నేను దేవునితో నేను గడపాలి. ఆ తొలి గంట నేను దేవుని సన్నిధిలో మోకరించాలి. ఆ తొలి గంట దేవుని సన్నిధిలో నేను కన్నీరు కార్చాలి. ఆ తొలి గంట దేవునితో నేను సావాసం చేయాలి. ఆ తొలి గంట నేను దేవుని నేను కలిగి ఉండాలి అనేటువంటి నిశ్చయతను ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో, ఏమండి ఆ యొక్క తీర్మానాన్ని కలిగి మనం ఏకూర్చోవలసి మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన జీవితంలో మన భవిష్యత్ దినాలను దేవుడు మార్చివేసి మనకు ఆశీర్వాదకరమైనటువంటి భవిష్యత్తును దేవుడు మనకు దయచేస్తాడు. రాబోయేటువంటి దినాలన్నిటినీ కూడా మనకు దీవెనకరమైనటువంటి దినాలుగా, మంచి దినాలుగా దేవుడు మనకు మార్చబోతా ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మన యొక్క భవిష్యత్తు ఏమండి దీవెనకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే మొదటి గంట నువ్వు దేవునికి ఇవ్వటం నువ్వు నేర్చుకోవాలి. దావీదు తొలి గంట తన చిన్నతనంలోనే దేవునికి ఇవ్వటం నేర్చుకున్నాడు గనక ఏమండి దావీదును దినాలు గడుస్తున్న కొలది ఉన్నతమైనటువంటి శిఖరాలకు దేవుడు ఎక్కించాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాల వైపు దావీదును దేవుడు తీసుకుని వెళ్ళాడు. నన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన శిఖరాలకు దేవుడు తీసుకుని వెళ్ళాలి అని అంటే, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నిలబెట్టాలి అని అంటే మొదటి తొలి గంట నువ్వు ప్రార్థనతో నువ్వు ప్రారంభించాలి. రాబోయే సంవత్సరంలో నేను నిద్ర లేవగానే నా దేవునితో నేను సహవాసం చేయాలి అనేటువంటి మంచి మనస్సును నువ్వు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన చాలా చీకటి ఉండగానే ఆయన ఏకూనే లేచి ఆయన ఏం చేశాడంటే ఆయన ప్రార్థన చేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చార్చి ముల్లర్ కూడా 10,000 మంది అనాథ బిడ్డలను పోషించిన ఆయన కూడా మరి ఏకూనే 3 గంటలకి ఆయన నిద్ర లేచి మొదటి 3 గంటలు
ఆయన ఎక్కువ ప్రార్థనలో గడిపేవాడట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా మనకు మంచి భవిష్యత్తు అనుగ్రహించబడాలి అంటే మొదటి గంట మనం ప్రార్థనలో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. పాల్ యాంగ్చో కూడా అతిపెద్ద సంఘాన్ని నిర్మించిన యాంగిచో గారు కూడా ఏమంటే ఆయన ఏకుని లేవగానే ఏమంటే మొదటి కొన్ని గంటల పాటు ఆయన దేవునితో గడిపేవాడట. దేవునితో మనం గడిపేటప్పుడు ఫోన్లు మనం తీయకూడదు, దేవునితో గడిపేటప్పుడు మనం నిద్రపోకూడదు, దేవునితో గడిపేటప్పుడు మనకు అలసట రాకూడదు, దేవునితో గడిపేటప్పుడు మనకు అనాలోచన రాకూడదు. మనం దేవునితో గడిపేటప్పుడు మన మనసు దేవుని మీదనే ఉండాలి, మన యొక్క హృదయము దేవుని మీదనే ఉండాలి. కాబట్టి దేవుడు మనకు మంచి భవిష్యత్తు అనుగ్రహించాలి అని అంటే ఏమండి మొదటి గంట దేవునితో గడపటం నువ్వు నేర్చుకోవాలి. ఏమండి కాబట్టి భవిష్యత్ దినాలు నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే ఏమండి రెండవదిగా నువ్వేమి చేయాలంటే ఏమండి నీకు నోటిని నాలుకను నువ్వేం చేయాలంటే భద్రము చేసుకోవాలి. చూడండి దేవుని వాక్యములో నుంచి కీర్తన గ్రంథము 34వ కీర్తన 12వ వచనం. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నుంచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకునుము. ఏం చేయాలంట? చెడ్డ మాటలు పలకటం మనం మానేయటం నేర్చుకోవాలి. ఇతరుల గురించి చెడుగా ప్రచారం చేయటం మనం మానుకోవాలి. ఇతరుల గురించి చెడుగా చెప్పటం మనం మానుకోవాలి. మన దేవుని యొక్క మంచితనాన్ని మాత్రమే ఇతరులకు మనం చెప్పాలి. మనం క్రీస్తు యొక్క ప్రేమను మాత్రమే ఇతరులతో మనం మాట్లాడటానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను నువ్వేం చేయాలంటే కాచుకోవాలి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎవరైతే తన యొక్క నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారో దేవుడు వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. వారి భవిష్యత్తులో దేవుడు వారికి తోడుగా ఉండి దేవుడు వారిని నడిపించబోతున్నాడు. కాబట్టి నీ నోట్లో నుంచి ఆశీర్వాదకరమైనటువంటి మాటలే రావాలి తప్ప చెడు మాటలు రాకూడదు అని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే తన నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారో భవిష్యత్తు దినాలలో దేవుడు వారిని దీవెనకరంగా మార్చబోతున్నాడు. భవిష్యత్ దినాలు వారికి చాలా ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నాయి. భవిష్యత్ దినాలు వారికి మేలుకరంగా ఉండబోతున్నాయి. ఇంకా మనం చూసినట్లయితే కీడు చేయటం అని మేలు చేయము. మన జీవితాల్లో ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఇతరులకు మేలే చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కీడు చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు మేలు చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో దేవుడు నీ పట్ల కనికరపడతాడు. ఎప్పుడైతే నువ్వు మేలు చేయడానికి నువ్వు ఇష్టపడతావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఏమండి దావీదుకు దేవుడు మంచి భవిష్యత్తునిచ్చాడు. అబ్రహాముకు దేవుడు మంచి భవిష్యత్తునిచ్చాడు. ఏమండి సమూయేలుకు దేవుడు మంచి భవిష్యత్తునిచ్చాడు. మోషేకు దేవుడు మంచి భవిష్యత్తునిచ్చాడు. ఆయన నీకు కూడా మంచి భవిష్యత్తునివ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు రాబోయే దినాలని కూడా దేవుడు దీవెనకరమైన దినాలుగా దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు. 2025వ సంవత్సరంలో దేవుడు నీకు తోడైండి నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే నువ్వు చేయవలసినటువంటి పనులు ఏమిటాయనంటే నీ నోటిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎప్పుడైతే నీ నోటిని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటావో దేవుడు నీకు మంచి దినాలను ఇస్తాడు. నీకు చాలా ఆశీర్వాదకరమైనటువంటి దినాలను దేవుడు దయచేస్తాడు. కాబట్టి పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ కూడా ఏమండి రాబోయే కాలం గురించి చాలామంది ఏం చెప్తున్నారంటే చెడ్డ దినాలు అంటున్నారు. ఏమండి బైబిల్ గ్రంథం కూడా చెప్తుంది దుర్దినాలు రాకమునిపే అంటుంది. ఈ లోకస్తులందరికీ కూడా వచ్చేవన్నీ కూడా దుర్దినాలు కావచ్చు. ఈ లోకస్తులందరికీ కూడా వచ్చేవన్నీ కూడా చెడ్డ దినాలు కావచ్చు. ఏమండి రాబోయే దినాలన్నీ కూడా ఎంచే దినాలన్నీ కూడా చాలా భయంకరమైనటువంటి అపాయకరమైన కాలంలో వచ్చునని దేవునికి వాక్యం తెలియజేస్తా ఉంది. 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకును. ఏ కాలాలు వస్తున్నాయంటండి ఈ దినాల్లో? అపాయకరమైన కాలాలంట. ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో తెలియదు, ఎక్కడ ఏ దురార్థం వినపడుతుందో తెలియదు, ఎక్కడ భూకంపాలు వస్తున్నాయో తెలియదు, ఎక్కడ కరువులు వస్తున్నాయో తెలియదు, ఎక్కడ కాటకాలు వస్తున్నాయో తెలియదు. ఇలాగున ప్రపంచం యొక్క పరిస్థితి అనేది ఉన్నది. ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయో తెలియదు, ఎక్కడ ప్రాణ నష్టం జరుగుతుందో ఆస్తి నష్టం జరుగుతుందో తెలియనటువంటి దినాలలో మనం ఉన్నాం.
అయితే ఇలాంటి దినాలలో మనము ఏమండి మంచి భవిష్యత్తును దేవుడు తోడై ఉండి మనల్ని నడిపించేటువంటి దినాలను మనం చూడాలి అని అంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ఏమండి మనకు దేవుడు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడని మనము దేవుని స్తుతిస్తూ ఉండాలి, మనం దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి, దేవుని నామాన్ని మనం హెచ్చిస్తూ ఉండాలి, దేవుని మనం కొనియాడుతూ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుడు తోడై ఉండేటట్లుగా మనం ఏం చేయాలంటే ఏమండి మన యొక్క మనసును హృదయస్థితిని మనం మార్చుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మంచి భవిష్యత్తు అనేది మనకు ఎక్కడ దొరుకుతుందంటే మన దేవుల్లో మాత్రమే మనకు దొరుకుతుంది. మనకు దీవెనకరమైన దినాలనేవి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే మన దేవుల్లో మాత్రమే మనకు దొరుకుతాయి. ఆయన సన్నిధిలో నాకు సంపూర్ణమైనటువంటి సంతోషం కలదు అన్నాడు దావీదు. కాబట్టి ఆయన యొక్క దినాలు ఎక్కడ దావీదు గడపాలనుకున్నాడంటే భవిష్యత్ దినాలని కూడా ప్రార్థనలో ఆయన ఎక్కువ దినాలు గడపాలని చెప్పి ఆయన కోరుకున్నాడు. ఏమంటే దేవుని స్తుతించడంలో ఎక్కువ కాలం గడపాలని ఆయన కోరుకున్నాడు. చూడండి, లేఖనాలను మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 146వ కీర్తన 2వ వచనం, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను అంటున్నాడు. కాబట్టి ఏమంటే దేవుని స్తుతించుటయందు ఎక్కువ సమయాన్ని దావీదు గడుపుతున్నాడు గనుక దావీదుకు దేవుడు మంచి భవిష్యత్తునిచ్చాడు. చూడండి, 116వ కీర్తన 2వ వచనం, ఆయన నాకు చెవియొగ్గును కావున నా జీవిత కాలమంతయు యెహోవాకు మొరపెట్టుదును. ఎవరికి మొరపెడుతున్నాడంట? దేవునికి ఆయన మొరపెడుతున్నాడంట. దేవుని నామానికి ఏమంటే దేవుని సందులో ఆయన ఎక్కువ సమయం ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని ఇచ్చాడు. ఏమంటే దేవుణ్ణి స్తుతించడానికి ఆయన ఎక్కువ సమయాన్ని ఇచ్చాడు. దేవుని మందిరంలో కాలం గడపడానికి ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. కాబట్టి ఎక్కువ సమయాన్ని దావీదు దేనికి కేటాయించాడంటే దేవునితో గడపడానికి ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ఆయన ప్లాన్ చేసుకున్నాడు. కనుక ఆయన దినాలన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ఆశీర్వాదకరమైనటువంటి దినాలుగా మారిపోయినాయి. చూడండి, 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. ఎక్కడ గడపాలనుకున్నాడు? ఈ సమయం అంతా కూడా దేవుడు సమయం ఇస్తే దేవుని సన్నిధిలో గడపాలని చెప్పి కీర్తనకారుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తుతించాలని చెప్పి కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించినప్పుడు కూడా భూ సంబంధంగా ఆయన ధ్యాస, ఆయన మనసు అంతా కూడా ఎక్కడ ఉందంటే దేవుని మీద మాత్రమే ఉంది. కాబట్టి మనకు కూడా దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడని నమ్మాలి. నమ్మి మనం దేవదేవుని మనం స్తుతిస్తూ ఉన్నట్లయితే దావీదుకు దీవెనకరమైన దినాలు ఇచ్చినట్లుగా, అబ్రహాముకు దేవుడు దీవెనకరమైన దినాలు ఇచ్చినట్లుగా ఆయన మనకు కూడా దీవెనకరమైన దినాలను దేవుడు దయచేయబోతున్నాడు. దేవుడు తోడుగా ఉండటమే దీవెన, దేవుడు నీడగా ఉండటమే దీవెన, దేవుడు మనల్ని బలపరచడమే దీవెన, దేవుడు మనల్ని నడిపించడమే దీవెన, దేవుని చేత మనం నడిపించబడటమే మనకు ఆశీర్వాదం. కనుక దేవా నువ్వు ఆశీర్వదించయ్యా అని ఏమండి మనం దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుంటే దేవుడు మనకు మంచి భవిష్యత్తునిస్తాడు. కాబట్టి ఈ దినాన ఏమండి రాబోయేటువంటి 2025వ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని చెప్పి చాలామంది ఆలోచన చేస్తున్నారు. రాబోయేటువంటి దినాలు ఎలా ఉండబోతున్నాయా అని చెప్పి చాలామంది తర్జన పడతా ఉన్నారు. కాబట్టి రాబోయే దినాల గురించి కాదు మనం చేసేది, మన దినాలను మనం దేవునితో ఎలా గడుపుతున్నాం, మన దినాలను దేవునితో మనం ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అది మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. ప్రభు మీద మనం ఆధారపడదాం, ప్రభు వైపు మనం చూద్దాం. నేటి దినాల్లో కనుక మనం చూసినట్లయితే చాలామంది దేవుని మీద ఆధారపడలేదు. ఏమండి దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు అని చెప్పి నమ్మలేకపోతున్నారు. ఏమండి మంచి భవిష్యత్తు ఇస్తాడు అని చెప్పి చాలామంది దేవుని సన్నిధిలో ప్రార్థనకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. వాక్య ధ్యానానికి ఎక్కువ సమయాన్ని కేటాయించలేకపోతున్నారు. చాలామంది వారు ఎక్కువగా దేవుని మీద ఆధారపడే విషయంలో వాళ్ళు ఎంతగానో వెనకబడిపోతూ ఉన్నారు. కనుక మనం ఈ 2024వ సంవత్సరంలో ఎక్కువ సమయం ప్రార్థనలో గడపలేకపోయామో, లేకపోతే ఎక్కువ సమయం దేవుని వాక్య ధ్యానంలో గడపలేకపోయామో, నువ్వు ఎక్కువ సమయము దేవుని సంతోషపెట్టేటట్లుగా జీవించలేకపోయామో,
ఈ రాబోయే సంవత్సరంలో అయినా ఎక్కువ సమయం దేవునితో గడపాలి అని, దేవునితో ఉండాలి అని, దేవునితో నడవాలి అని ఓ తీర్మానాన్ని చేసుకో. వాక్య ప్రకారం జీవించాలి అని చెప్పి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి జీవితాన్ని జీవించు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు మంచి భవిష్యత్తునిస్తాడు. మంచి దీవెనను దేవుడు నీకు దయచేస్తాడు. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దయచేస్తాడు. కాబట్టి నీ హృదయ రహస్య పరిస్థితి ఏమిటో ఒకసారి పరిశీలించుకో. నీ హృదయ పరిస్థితి ఏంటో ఒకసారి నిన్ను ధ్యానం చేసుకో. నీలో ఏ లోపాలైతే ఉన్నాయో ఆ లోపాలను యథార్థంగా దేవుడి దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడు. నీలో ఏ బలహీనతలైతే ఉన్నాయో వాటిని జయించడానికి నాకు శక్తిని ఉన్నాయనా అని దేవుని మీద యథార్థంగా ఆధారపడు. యథార్థంగా ఆయన సన్నిధిలో మొరపెట్టు. ఆయన నీ పట్ల కృప చూపుతాడు. ఆయన నీ పట్ల దయ చూపుతాడు. ఆయన నీకు సహాయము చేస్తాడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు కనుక ఆయన నిన్ను సరైనటువంటి త్రోవలో ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? దేవుని సన్నిధిని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు మంచి భవిష్యత్తును ఆయన నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీ దినాలను ఆయన దీవెనకరమైన దినాలుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసేపు ఇక భవిష్యత్తు అంధకారంగా చేయాలని అన్నలందరూ కూడా అనుకుని ఆయనను 20 తులాల వెండికి ఆయనను అమ్మివేశారు. అమ్మివేసినప్పటికీ కూడా ఆయన పోతిఫరు దగ్గరికి వెళ్ళాడు. పోతిఫరు దగ్గరికి వెళ్ళి బానిసగా చేస్తూ ఉంటే యేసేపుతో పాటు ఎవరున్నారని గుర్తించాడంటే దేవుడున్నాడని గుర్తించాడు. చూడండి, యేసేపును పైవాడిగా చేశాడు. పోతిఫరు ఇంట్లో ఉన్న యేసేపు భవిష్యత్తు ఎలా ఉందంటే పైవాడిగా ఉండే కృప దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి యేసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి యేసేపును గాఢంధకారంలో నెట్టేయాలని అనేక మంది ప్రయత్నం చేశారు. కానీ యేసేపు యొక్క భవిష్యత్తు అంతా కూడా ఆశీర్వాదకరంగానే ఉంది. చేయని నేరానికి ఆయన చెరసాల్లోకి వెళ్ళినప్పటికీ కూడా చెరసాలలో ఆయన మీదకి దేవుని కరుణ, దేవుని కృప వచ్చింది కనుక చెరసాల్లో కూడా ఆయన పైవాడిగా ఉన్నాడట. చెరసాల్లో కూడా ఆయన అధిపతిగా ఉన్నాడంట. చెరసాల్లో కూడా యేసేపు ఎట్లా ఉన్నాడంటే హ్యాపీగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కనుక. కారణం ఏమిటంటే యేసేపు దేవునికి భయపడ్డాడు కనుక యేసేపుకు దేవుడు మంచి భవిష్యత్తు అనుగ్రహించాడు. నీ జీవితంలో నువ్వు దేవునికి భయపడుతూ ఉన్నట్లయితే నీకు దేవుడు మంచి భవిష్యత్తునిస్తాడు. ఎవరైతే దేవునికి భయపడతారో దేవుడు వారికి మంచి భవిష్యత్తును దాచిపెట్టాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి యేసేపుకు దేవుడు మంచి భవిష్యత్తును దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మరి ప్రధానమంత్రి అయ్యాడు. ఆయన రాజుగారికి వచ్చిన కలభావాన్ని ఆయన చెప్పాడు. ఎవరిని కరువు కాలంలో ఐగుప్తు దేశం అంతటిని కూడా ఆయన కాపాడాడు. ఐగుప్తు దేశానికి వచ్చిన వారందరినీ కూడా ఆయన పోషించాడు. ఆయన పేరు తరతరాలు కూడా మిగిలిపోయేటట్లుగా యేసేపుకు దేవుడు ఏం చేశాడంటే మంచి భవిష్యత్తును ఇచ్చాడు. పరలోకంలో కూడా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. పరలోకంలో కూడా మరి యేసేపు గోత్రానికి చెందిన వాళ్ళు 12,000 మంది ఉంటారు. తర్వాత మనష్షే గోత్రానికి చెందిన వాళ్ళు 12,000 మంది ఉంటారు. అంటే యేసేపు కుమారుడైన మనష్షే అని పేరు. కాబట్టి యేసేపు కూడా పరలోకంలో 2 ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి నీ జీవితంలో కూడా మంచి భవిష్యత్తును కలిగి ఉండాలి అని అంటే నువ్వెవరికి భయపడాలంటే దేవునికి భయపడాలి. దేవునికి భయపడేటువంటి వారికి దేవుడు మంచి భవిష్యత్తు ఇస్తాడు. దావీదు దేవునికి భయపడ్డాడు కనుక దావీదుకు దేవుడు మంచి భవిష్యత్తునిచ్చాడు. అబ్రహాము దేవునికి భయపడ్డాడు కనుక అబ్రహాముకు దేవుడు మంచి భవిష్యత్తునిచ్చాడు. 2025వ సంవత్సరంలో దేవుడు నీకు మంచి భవిష్యత్తునివ్వాలంటే, నీకు దీవెనకరమైన దినాలు కలగాలంటే, నీకు మేలుకరమైన దినాలు కలగాలంటే, నీ జీవితంలో నీవు మంచి భవిష్యత్తును కలిగి ఉండాలంటే ఈ దినమును నేను దేవునికి భయపడటం నేర్చుకో. అయ్యా నేను నీకు భయపడతాను ఆయన, ఇంతవరకు నీ మాటకు నేను వనకలేదయ్యా, నీ మాటకు నేను భయపడలేదయ్యా, నీ మాటకు నేను లెక్క చేయలేదయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ రోజు నుంచైనా కానీ నీ మాటకు నేను భయపడతాను ప్రభా, నీ మాట నేను వింటాను ప్రభా, నీ మాటకు నేను ఉనుకుతాను ప్రభా అని ఒక తీర్మానాన్ని కనుక నువ్వు తీసుకున్నట్లయితే దేవుడు నీకు మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. నాకు భయపడినటువంటి అబ్రహాము యొక్క సంతానాన్ని ఏమని నేను జ్ఞాపకం చేసుకుని ఈ భూమి ఉన్నంత వరకు నేను అబ్రహాము సంతానాన్ని కరుణిస్తానన్నాడు దేవుడు. అబ్రహాముకే కాదు దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చింది, అబ్రహాముకి సంతానానికి కూడా దేవుడు మంచి భవిష్యత్తు ఇచ్చాడు. దేనికోసమో తెలుసా? అబ్రహాము ఎవరికి భయపడ్డా అంటే దేవునికి భయపడటం నేర్చుకున్నాడు.
ఈ రోజున చాలామంది మనుషులకు భయపడుతున్నారు. ఈరోజు చాలామంది తుఫాన్లకు భయపడుతున్నారు. ఈరోజు చాలామంది అధికారులకు భయపడుతున్నారు, విష జంతువులకు భయపడుతున్నారు, రోగాలకు భయపడుతున్నారు. రోగాలకు భయపడుతున్నారు, ఆరోగ్యానికి భయపడుతున్నారు. ఏది తినకూడదో అది తింటామో ఆ తినకూడనటువంటి అన్ని కూడా మానేస్తున్నారు ఆరోగ్యానికి భయపడి. కానీ నువ్వు దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టేస్తున్నావా? నువ్వు దేవునికి భయపడి ఈ లోకాన్ని విడిచిపెట్టేస్తున్నావా? నువ్వు దేవునికి భయపడి చెడు వాటిని చూడటం మానేస్తున్నావా? మానలేకపోతున్నట్లయితే ఈ రోజు నుంచి నేను కూడా అబ్రహాం లాగా నీకు భయపడతానయ్యా నాయన. ఈ రోజు నుంచి నేను కూడా యేసేపు లాగా నీకు నేను భయపడతానయ్యా. అయ్యా, నేను దావీదులాగా నీ మాట విని నేను వణుకుతానయ్యా, నేను నీకు భయపడతానయ్యా. నాకు కూడా మంచి భవిష్యత్తు దయచేయ్యా, నా భవిష్యత్తు ఏంటో నాకు తెలియచేయ్యా అని నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ఒకసారి ప్రార్థన చేసి చూడు. ఆయన నిన్ను దర్శిస్తాడు. ఆయన నీకు మేలు చేస్తాడు. ఆయన నీ పట్ల కనికర పడతాడు. కాబట్టి మన జీవితంలో ఈ భూ సంబంధమైనటువంటి భయాలన్నీ కూడా పోయి ఆత్మ సంబంధమైనటువంటి భయాన్ని మనం కలిగి ఉన్నాం. మరి ఆ దేవునికి భయపడింది. యేసేపు దేవునికి భయపడ్డాడు, అందుకనే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా దేవునికి భయపడటం మనం నేర్చుకోవాలి. ఎవరైతే దేవునికి భయపడటం నేర్చుకుంటారో దేవుడు వారికి మంచి భవిష్యత్తును, దీవెనకరమైన దినాలను, ఆశీర్వాదకరమైన దినాలను, మేలుకరమైన దినాలను దేవుడు వారికి దయచేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నమాట, ఈ రాబోయేటువంటి దినాల్లో ఎవరైతే దేవునికి భయపడి ఏకుని ప్రార్థిస్తారో, ఎవరైతే దేవునికి భయపడి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తారో, ఎవరైతే దేవునికి భయపడి జీవిస్తారో, హృదయంలో దైవ భయాన్ని కలిగి ఉంటారో వారికి మంచి రోజులు రాబోతున్నాయి. దుర్దినాల్లో దేవుడు వారిని కాపాడబోతున్నాడు. అపాయకరమైన కాలంలోంచి దేవుడు వారిని తప్పించబోతున్నాడు. చెడ్డ దినాలలో నుంచి దేవుడు వారిని వేరు చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎంతకాలం భక్తి చేస్తున్నావు చాలా మంచిదే. నీ హృదయంలో నిజంగా దైవ భయం ఉందా? నీ హృదయంలో నిజంగా దేవునికి భయపడాలని నువ్వు తీర్మానం చేసుకున్నావా? చేసుకుంటే నువ్వు ధన్యురాలవు. కాబట్టి కొన్నేళ్ళు ఎవరికి భయపడేవాడంటే దేవునికి భయపడేవాడు. కొన్నేళ్ళు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన శతాధిపతిగా ఉన్నప్పటికీ తన కుటుంబం అంతా కూడా రక్షించుకోగలిగాడు. అనేకులు రక్షణ కారకుడయ్యాడు. ఆ తరమంబడి తరానికి మనకు కూడా ఆయన ఆశీర్వాదకరంగా మిగిలిపోయాడు. ఆయనకు దేవుడు ఎలాంటి దినాలను ఇచ్చాడంటే దీవెనకరమైనటువంటి దినాలను దేవుడు ఇచ్చాడు. కాబట్టి రాబోయే దినాలు నీకు దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు ఎవరికి భయపడాలంటే నీ దేవునికి భయపడాలి. యేసేపు అంటాడు, నేను దేవునికి భయపడేవాడిని అంటాడు. అబ్రహాము కూడా దేవునికి భయపడ్డాడు. అబ్రహాము ఇందువల్ల నువ్వు దేవునికి భయపడేవాడు అని దేవదూత వచ్చి అబ్రహాముని గురించి సాక్ష్యం ఇచ్చింది. ఇస్సాకు కూడా దేవునికి భయపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన అన్న తమ్ముడా, ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, నీ హృదయంలో దైవ భయం ఉందా? నీ మనసులో దైవ భయం ఉందా? ఒకవేళ దైవ భయం లేకుండానే మీరు బ్రతికేసుకున్నట్లయితే నాకు నీ ఎడల భయం పుట్టించునైనా ఈ రోజు నుంచైనా నీకు భయపడతాను ప్రభువా. నా భవిష్యత్తును మార్చయ్యా, నా స్థితిని మార్చయ్యా, నా గతిని మార్చయ్యా అని పశ్చాత్తాపడు. పరిశుద్ధాత్మదేవుడు నేను తాకి నీ గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. నీ గొప్ప దేవుని ఇవ్వబోతున్నాడమ్మా. యేసు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆయనకి భయపడాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈ రోజు నుంచి నువ్వు భయపడటం నేర్చుకో. ప్రతిదినము దేవుడు నీకు దీవెనకరంగా చేయనుగాక. ప్రతిరోజు కూడా నీకు దేవుడు ఆశీర్వాదకరమైన దినాన్ని అనుగ్రహించునుగాక. ఏమండి, భవిష్యత్తును గురించి భయపడమాక దేవునికి భయపడటం నేర్చుకో. దేవుడు నీకు మంచి భవిష్యత్తు ఇస్తాడు. ఈ లోక సంబంధమైన పరిస్థితులను చూసి భయపడమాక నువ్వు దేవునికి భయపడటం నేర్చుకో. నీ పరిస్థితులను దేవుడు మార్చేస్తాడు. నీ స్థితిగతులను దేవుడు మార్చేస్తాడు. మనుషుల మాటను విని భయపడమాక దేవుని మాటను విని భయపడు. నీకు దేవుడు తోడుగా ఉంటాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఈ దినాల్లో చాలామంది ఈ లోక సంబంధమైన వాటికి భయపడుతున్నారు కానీ దేవునికి భయపడలేదు. కాబట్టి దేవుడు అంటున్నాడు,
నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు నా మాట విని ఉనికినట్లయితే, నువ్వు నాకు భయపడినట్లయితే నీకు నేను దీవెనని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాను అంటున్నాడు. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, మనం ప్రభుకి సమర్పించుకుందాం. ఎవరైతే దేవునికి భయపడ్డారో వారి జీవితంలో వాళ్ళు ఉన్నతమైన స్థితికి వెళ్ళారు. ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఎవరైతే దేవునికి భయపడ్డారో వారిని దేవుడు ఉన్నతంగా హెచ్చించాడు. ఒక దానియేలుని దేవుడు హెచ్చించాడా? షడ్రకు మేషకు అబేద్నెగోని దేవుడు హెచ్చించాడా? సమూయేలుని దేవుడు హెచ్చించాడా? ఏమండి, ఆయన భక్తులైనటువంటి వారిని అనేక మందిని దేవుడు హెచ్చించాడా? వాళ్ళందరూ కూడా ఎవరంటే దేవునికి భయపడేవారే. నీ జీవితంలో కూడా నువ్వు దేవునికి భయపడటం నేర్చుకో. నీ దినాలన్నీ కూడా దేవునికరంగా ఉండిపోతున్నాయి. నువ్వు దేవునికి భయపడటం నేర్చుకో, నీ దినాలన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండిపోతున్నాయి. నువ్వు దేవునికి భయపడటం నేర్చుకో, నీ దినాలన్నిటిలో దేవుడు నీకు మేలు చేయబోతున్నాడు. దేవునికి భయపడే వారికి దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ సమయంలో నాయన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నువ్వు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్న దేవుడునని మీరు మాట్లాడారు నాయన. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎవరైతే నీ మాట విని వణుకుతున్నారో వారందరికీ మీరు మంచి భవిష్యత్తును దయచేయండి అయ్యా. యేసేపు వలె, అబ్రహాం వలె, నా తండ్రి ఇస్సాకు వలె ఎవరైతే నీకు భయపడాలని, దావీదు వలె ఎవరైతే నీకు భయపడాలని తీర్మానం చేసుకున్నారో వారందరినీ దర్శించి దీవించి వారందరికీ మంచి భవిష్యత్తును దయచేయమని, నా ప్రభా వారి జీవితాల్లో ఉన్న భయాన్ని, కలవరాన్ని, శోధనను తొలగించమని, మీరే కృప చూపించి నీ ఆత్మకార్యం వారిలో జరిగించమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా క్రీస్తు సావాస ప్రార్థనా మందిరంలో మరి ప్రతి నెల ఆఖరి శనివారం 24 గంటల ప్రార్థన జరుగుతుంది. మీరు ప్రార్థన నేర్చుకోవాలని, ప్రార్థనలో బలపడాలని, ప్రార్థనలో ఆత్మీయంగా ఎదగాలని మీరు కోరుకున్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. ఆ ప్రార్థనలో పాల్పంపులు పొందండి. పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. అదే రీతిగా మరి ప్రతి ఆదివారం మచిలీపట్నంలో మా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి పైన కనపడుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. మచిలీపట్నం ఉదయకాలంలో 8 గంటలు జరిగేటువంటి ఆరాధనలో మీరు పాల్పంపులు పొందాలని తెలియజేస్తున్నాను. మీకు ఏదన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే తెలియపరచండి. మీకోసం వ్యక్తిగతంగా మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.